రేపటి బలపరీక్ష వ్యూహంపై చర్చించేందుకు డీఎంకే సమావేశమైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు భేటీ అయ్యారు. రేపటి బలపరీక్షను బాయ్కాట్ చేస్తున్నట్లుగా డీఎంకే ఎంపీ కనిమొళి ప్రకటించారు. అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి అన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ కు 8 మంది సభ్యులున్నారు. సెల్వాన్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం వీళ్లు కీలకంగా మారతారు. తమిళనాడులో రేపటి బలపరీక్షకు సర్వం సిద్దమైంది. పళని, పన్నీరు ఇరు వర్గాల వారు ఎవరి వ్యూహాల వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి బల నిరూపణకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఏఐడిఎంకి సంబంధించిన శశికళ వర్గం నేత అయిన పళనిస్వామి బల నిరూపణకు తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలకు సంబంధించి ఇటు పళనిస్వామి కానీ అటు పన్నీర్సెల్వం వర్గాలకు సంబంధించిన రెండు వర్గాలు కూడా ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. పళనిస్వామి వర్గానికి సంబంధించిన వారు ఇప్పటికే తమ వద్ద 124 మంది ఎమ్మెల్యేలని ప్రకటించారు. వారంతా కూడా తమకే మద్దతు ఇస్తారు. బల నిరూపణ సందర్భంగా తమకు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్తున్నారు. మరోవైపు పన్నీర్సెల్వం వర్గం మాత్రం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు శశికళ వర్గం నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మద్దతు ఇవ్వని పరిస్థితి. ఇవాళ తాజాగా ఒక ఎమ్మెల్యే నటరాజన్ పన్నీర్సెల్వంకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో పెద్దగా వచ్చే మార్పులు కానీ పెద్దగా జరిగే పరిణామాలు కానీ ఏవి లేవన్న అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఈ అంశానికి సంబంధించి బల నిరూపణకు దూరంగా ఉండాలి, తటస్థంగా ఉండాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా దాదాపుగా అటువంటి వైఖరితోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు బల నిరూపణకు ఎమ్మెల్యేలు శశికళ వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. 11 గంటల సమయంలో వారంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. రేపు బల నిరూపణ సందర్భంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తికరమైన చర్చ తమిళనాడు రాజకీయ వర్గాలు జరుగుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం విశ్వాస పరీక్ష తమిళనాడు అసెంబ్లీలో జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు రెండు వర్గాలకు సంబంధించిన అధికార పార్టీకి సంబంధించి ఏఐడిఎంకి సంబంధించిన రెండు వర్గాల ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకున్న ఘటన, పోలీసులు లోపలికి వచ్చిన ఘటనలు కూడా జరిగాయి. అయితే రేపు జరగబోయే విశ్వాస పరీక్షలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే శశికళ వర్గానికి సంబంధించిన విప్ రాజేంద్రన్ విప్ జారీ చేశారు. 134 మంది ఎమ్మెల్యేలంతా కూడా రేపు సభకు హాజరు కావాలని, పార్టీ విప్ ఆధారంగా ఓటు వేయాలని కూడా విప్లో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పన్నీర్సెల్వం వర్గం ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే పన్నీర్సెల్వం వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. రేపు రహస్య ఓటింగ్కు ప్రక్రియను చేపట్టాలని కూడా వారు ప్రతిపాదనను స్పీకర్ ముందు ఉంచారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, రేపు డివిజన్కు వెళ్తారా లేకపోతే సీక్రెట్ ఓటింగ్ వైపు మొగ్గు చూపుతారన్నది కూడా ఆసక్తిగా మారింది. మొత్తం మీద రేపు తమిళనాడు రాజకీయ పరిణామాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్లైమాక్స్ మొత్తం కూడా ఎండ్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రతాప్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, చెన్నై.